గైస్ ఐక్యూ అయితే మనకి ఒక స్టూడెంట్స్ కోసం మంచి మొబైల్స్ని అయితే తీసుకురాబోతుంది. ఐక్యూ Z9s సిరీస్లో మనకి ఐక్యూ Z9s, ఐక్యూ Z9s Pro అని ఇలా 2 మొబైల్స్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. మనకి చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఈ మొబైల్స్కి వచ్చేసరికి. మీకు మెయిన్లీ వీటి స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మీకు ఇందులో మెయిన్లీ ప్రాసెసర్స్ గురించి మాట్లాడుకుంటే మీకు ఐక్యూ Z9s Pro మొబైల్లో చూసుకుంటే మాత్రం మీకు Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్తో అయితే మనకి మొబైల్ అయితే రాబోతుంది అనమాట. మనకి ఇంకా ఐక్యూ Z9s వచ్చేసరికి మీకు ఇది MediaTek Dimensity 7300 ప్రాసెసర్తో అయితే రాబోతుంది అనమాట. మనకి రెండిట్లో మీకు మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ ప్రాసెసర్ ఏంటంటే మాత్రం 100% మనకి 8 Gen 3 ప్రాసెసర్ అయితే మీకు చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా గేమింగ్ పరంగా మాత్రం మీకు ఎటువంటి గేమ్స్ అయినా చాలా హై గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేయగలిగేది మాత్రం 7 Gen 3 ప్రాసెసర్. మీకు MediaTek Dimensity 7300 ఏంటంటే మాత్రం మీకు మిడ్ రేంజ్లో గేమింగ్ ఆడాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ ప్రాసెసర్ అయితే తీసుకోవచ్చు. మీకు ఈ మొబైల్ అయితే బెటర్ అయితే ఉంటుంది. మీకు మిడ్ రేంజ్లో మీకు గేమ్ ఆడమనుకుంటే మాత్రం మీకు ఐక్యూ Z9s మొబైల్ అయితే తీసుకోవచ్చు అనమాట. మీకు ప్రైస్ పరంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది ప్రోకి ఎస్కి మనకి. ఇంకా ప్రాసెసర్ పరంగా మాత్రం గేమింగ్ అయితే మాత్రం ఐక్యూ Z9s Pro మొబైల్ అయితే చాలా బెటర్ అయితే ఉంటుంది అనమాట. మనకి ఇంకా రెండిట్లో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి రెండిట్లో కూడా మనకి 3D AMOLED కర్వ్డ్ డిస్ప్లే అనేది యూస్ చేయడమే జరిగింది అనమాట. మనకి రెండిట్లో కూడా మంచి డిస్ప్లే అనేది యూస్ చేయడమే జరిగింది. సేమ్ డిస్ప్లే అయితే యూస్ చేయడమే జరిగింది అనమాట. మనకి కర్వ్డ్ డిస్ప్లే అయితే మనకి ఈ మొబైల్స్ అయితే రాబోతున్నాయి అనమాట. మనకి ఇంకా మెయిన్లీ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం రెండిట్లో కూడా మీకు సోనీ సెన్సార్ని అయితే యూస్ చేయడమే జరిగింది. IMX సెన్సార్స్ని అయితే ఈ మొబైల్స్లో అయితే యూస్ చేయడమే జరిగింది అనమాట. మనకి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో అయితే మనకి 2 మొబైల్స్ అయితే వస్తున్నాయి అనమాట. మనకి ఓవరాల్గా కెమెరా కూడా మీకు బెటర్ అయితే ఉంటుంది ఎందుకంటే మంచి సెన్సర్ కాబట్టి ఇది. ఇంకా ఓవరాల్గా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి రెండిట్లో కూడా మనకి 5500 mAh ఆఫ్ ది బ్యాటరీతో అయితే మనకి ఈ మొబైల్స్ అయితే రాబోతుంది అనమాట. మనకి ఇంకా ప్రో వర్షన్లో మనకి చూసుకుంటే మనకి ఇది 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే మనకి ఈ మొబైల్ అయితే మనకి ప్రో సిరీస్ అయితే వస్తుంది అనమాట. మనకి అంటే మనకి ఐక్యూ Z9s Pro మొబైల్ అయితే మనకి 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఇంకా ఓవరాల్గా వీటి ప్రైసెస్ ఎంత పెట్టవచ్చు అంటే మాత్రం మ్యాక్సిమం అయితే మాత్రం ఐక్యూ Z9s Pro మొబైల్ వచ్చేసరికి మీకు ఇది 25,000 రూపాయలు ఇలాగైతే పెట్టవచ్చు అని నేను అనుకుంటున్నా. ఈ ప్రైస్కి అయితే మాత్రం 25,000, 26,000 ఈ ప్రైస్కి తీసుకొస్తే మాత్రం చాలా ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే వస్తుంది అనమాట. మీకు నాకు తెలిసి ఒక 26, 27 ఇలాగైతే తీసుకురావచ్చు అనుకుంటా. అదే మనకి ఐక్యూ Z9s అయితే మాత్రం ఒక 20,000 బడ్జెట్ లోపు అయితే తీసుకురావచ్చు. చూడాలి మరి 21వ తారీఖు అయితే తెలుస్తుంది వీళ్ళు ఎంత ప్రైస్కి తీసుకొస్తారు ఏందనేది. ఫుల్ డీటెయిల్ క్లారిటీ అయితే మాత్రం మనకి 21వ తారీఖు అయితే తెలుస్తుంది అనమాట. మనకి ఇది గైస్ ఓవరాల్గా వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.